కూకట్పల్లి సహస్రాని హత్య కేసు అందరినీ కలిచివేస్తోంది. రెండు రాష్ట్రాల్లో కూడా కొంత ఉద్రిక్త వాతావరణం కనపడుతోంది. ఇటు కూకట్పల్లి రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. తమకు న్యాయం చేయాలంటూ సహస్రాని తల్లిదండ్రులు కూకట్పల్లి పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా చేస్తున్నారు. పేరెంట్స్ బంధువుల్ని అరెస్ట్ చేస్తున్నారు. కూకట్పల్లి పోలీస్ స్టేషన్ దగ్గర ప్రస్తుతం అయితే ఒక ఉద్విగ్న వాతావరణం అయితే కనపడుతూ ఉంది. సహస్ర తల్లిదండ్రులు బంధువులు ఆందోళన నిర్వహిస్తున్నారు. రోడ్డుపైనే బైఠాయించి ఆందోళన చేస్తున్నారు. తమకు న్యాయం చెయ్యాలి, అతి కిరాతకంగా చంపినటువంటి ఆ మైనర్ బాలుణ్ణి కఠినమైనటువంటి శిక్ష విధించాలి అంటూ వారు నినాదాలు చేస్తున్నారు. భారీగా ట్రాఫిక్ జామ్ అయింది కూకట్పల్లిలో. ఇటు రాస్తారోకో చేస్తున్నటువంటి తల్లిదండ్రులను వారించే ప్రయత్నంలో భాగంగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఎన్టీవీ స్క్రీన్ మీద ఆ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. కూకట్పల్లి పోలీస్ స్టేషన్ దగ్గర కొంత ఉద్రిక్త వాతావరణం అయితే కనపడుతోంది. సహస్ర తల్లిదండ్రులు బంధువులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన నిర్వహిస్తున్నారు. అభంశుభం తెలియని సహస్రానిని అతి కిరాతకంగా 10th క్లాస్ చదివేటువంటి పక్క ఫ్లాట్లో ఉండేటువంటి బాలుడు చంపాడు. దీంతో తీవ్ర ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. అతి పాశవికంగా 18 చోట్ల కత్తిపోట్లు ఆమె ఒంటి మీద ఉన్నట్టుగా కూడా ప్రాథమికంగా పోస్టుమార్టం రిపోర్ట్లో తేలింది. కేవలం ఇంట్లో దొంగతనానికి వచ్చి ఆ దొంగతనం చేసి బయటకు వస్తున్న క్రమంలో సహస్రాని ఆ బాలుని చూడటంతో ఎక్కడ చెప్పేస్తుందన్న భయంతో ఆ బాలుడు అతి కిరాతకంగా సహస్రానిని అంతమొందించాడు. ఇది ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా భయాందోళనకు గురి చేస్తున్నటువంటి అంశం. మైనర్లలో పెరుగుతున్నటువంటి నేర ప్రవృత్తికి నిదర్శనంగా భావిస్తున్నారు. ముఖ్యంగా కూకట్పల్లి సహస్రాని కేసు 5 రోజుల్లో పరిష్కరించారు పోలీసులు. వందల కొద్దీ సీసీ ఫుటేజెస్ని పరిశీలించారు. చాలా చాకచక్యంగా ఇంటర్నెట్లో సెర్చ్ చేసి ఒక దొంగతనం చేసి ఎలా తప్పించుకోవాలి, అలాగే ఎవరైనా అడ్డొస్తే వాళ్ళ అడ్డుని ఎలా తొలగించుకోవాలి, వీటన్నిటినీ కూడా సెర్చ్ చేశాడు ఆ బాలుడు. అందులో భాగంగానే ఒక ఖరీదైనటువంటి బ్యాట్ దొంగతనం చేసేందుకు పక్క ఫ్లాట్లోంచి సహస్రాని ఫ్లాట్లోకి దూకి వాళ్ళ తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయాన్ని గమనించి దొంగతనంగా లోపలికి ప్రవేశించి ఆ బ్యాట్ను దొంగిలించిందే కాకుండా సహస్రాన్ని చూసిందని ఆమె అతి కిరాతకంగా పాశవికంగా అంతమొందించాడు. కూకట్పల్లి పోలీస్ స్టేషన్ దగ్గర ఉద్రిక్తత ఏర్పడింది. సహస్రాని తల్లిదండ్రులు బంధువులు ఆందోళన చేస్తున్నారు. రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేస్తున్నారు. వీరిని పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. వారికి న్యాయం చెయ్యాలంటూ వారు నినదిస్తూ ఉన్నారు. ప్రస్తుతం స్పాట్లో మా ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, అసలు ఏం జరుగుతోంది? పోలీస్ స్టేషన్ దగ్గర ఎటువంటి వాతావరణం ఉంది? ప్రస్తుతానికి కూకట్పల్లి పోలీస్ స్టేషన్ వద్ద ఉన్నాము. తమకు న్యాయం చేయాలంటే కూడా ఇటు తల్లిదండ్రులు ఆందోళన దిగిన సిచ్యువేషన్ ఉంది. సో తమకు కూడా వారంతా కూడా రోడ్డుపై బైఠాయించారు. ఒక్కసారి ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అమ్మా, చూస్తున్నారు పోలీసులు కూడా అదుపులోకి తీసుకున్నారు. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారమ్మా? నిన్న మా 5 రోజుల సంది ఇదే, మాకు 5 రోజుల సంది ఇదే. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? సో ప్రస్తుతానికైతే కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలి, తమకు జస్టిస్ కావాలంటూ కూడా వారంతా రోడ్డుపై బైఠాయించిన సిచ్యువేషన్ ఉంది. సో ఒక్కసారిగా తీవ్ర ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. పోలీసుల కుటుంబ సభ్యులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. సో ప్రస్తుతం అయితే ఒక ఉద్రిక్త పరిస్థితి అయితే నెలకొంది. మనం చూడొచ్చు విజువల్స్లో కూడా ఒక్కసారిగా కూకట్పల్లి ఈ రోడ్ ఏదైతే ఉంటుందో ఒక్కసారిగా తీవ్ర ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. సో పోలీసులు బాలుని అదుపులోకి తీసుకున్నారు, విచారించారు. పూర్తి స్థాయిలో కూడా వివరాలన్నీ కూడా మీడియా ముందు వెల్లడించారు. సో ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే కూకట్పల్లి పోలీస్ స్టేషన్ వద్ద ఒక ఆందోళనకరమైన ఉద్రిక్తకరమైన పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఇటు ఎస్సీ సంఘాలతో కుటుంబ సభ్యులకు తమకు న్యాయం చేయాలి, ఎవరైతే తమ పాపను ఎవరైతే కిరాతకంగా హతమార్చారో అతన్ని అలాగే శిక్షించాలి, కఠినంగా శిక్షను అమలు చేయాలంటూ వారంతా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. రోడ్డుపై బైఠాయించారు. సో పోలీసులు కూడా నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ వారైతే రోడ్డుపై బైఠాయించి తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు, ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు.
వెంటనే బాలుని ఏ విధంగా అయితే పాపను హతమార్చారో అలాంటి శిక్షనే విధించాలంటూ కూడా సహస్ర పేరెంట్స్ వారి కంటతడి పెడతా ఉన్నారు. చూడొచ్చు విజువల్స్లో కుక్కట్పల్లి పోలీస్ స్టేషన్ నుంచి టువర్డ్స్ మియాపూర్ వెళ్ళే రోడ్ అంతా కూడా తీవ్ర ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. పోలీసులు ఖచ్చితంగా పారదర్శకంగా ఈ కేసు విచారణ జరిపి తమకు న్యాయం చేయాలంటూ కూడా తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. అలాగే కుటుంబ సభ్యులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గడిచిన 5 రోజుల నుంచి కూడా ఈ కేసు అంతటా కూడా సంచలనంగా మారింది. పోలీసులు హ్యూమన్ ఇన్వెస్టిగేషన్ కోణంలో ఈ కేసు ఛేదించారు.